ఆనందంగా ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మహానాడు వేదికగా స్త్రీ శక్తి నినాదంతో మహిళా సాధికారతకు సంబంధించిన తీర్మానాలు చేపట్టడం గర్వకారణమన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ ఎంపవర్మెంట్ వంటివన్నీ టీడీపీలో మహిళా సాధికారతకు నిదర్శనంగా అన్నారు మంత్రి. మంచి సక్సెస్ చేకూర్చిందనే విషయాన్ని అందరూ కూడా తెలియజేసుకున్నాను. సుమారు 25 లక్షల మంది కార్యకర్తలు క్లస్టర్స్ 1860 క్లస్టర్స్లో రాష్ట్రం అంతా కూడా భాగస్వామ్యం అవడం అది తెలుగుదేశం పార్టీ తాలూకా విజయం అని చెప్పి నేను చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యకర్త అధినేత అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దశా నిర్దేశం చేసినప్పటి నుంచి కూడా మహానాడు కేంద్రంగా అనేక తీర్మానాలు కార్యకర్తలను తీసుకొని దాన్ని ఆమోదపరచి ప్రభుత్వ పరంగా దాన్ని అమలు చేకూర్చేలాగా మనందరూ కూడా చూస్తున్నాం. మరి నిన్న మొన్న అటు రాష్ట్రంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ మరి నేను ఉన్నటువంటి గజపతినగరం నియోజకవర్గంలో కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త పసుపు పండుగ చాలా వైభవం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.